వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఉత్తరా పల్గుని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 అనగా 3 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 2 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగింది. వ్యాపార దృక్పథం కలిగి స్వార్థ చింతనతో కాలం చేసేటువంటి ఈ కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతినటువంటి గురువు మే 14 వరకు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత దశమ భావమైనటువంటి మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ భాగ్య దశమ భావాల్లో గురు సంచారం వల్ల మే 18 వరకు వీరికి గురువు సానుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత కాస్త ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కనుక గురువు ఈ సంవత్సరం కుటుంబపరమైనటువంటి కొంత ఆనందాన్ని ఇస్తాడు. కుటుంబపరమైనటువంటి కాస్త నైరాశ్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు, అభివృద్ధిని సాధిస్తారు, ఆస్తులను సంపాదించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయ భేదాలతో, మనస్పర్ధలతో అశాంతిని పొందేటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ రకంగా మిశ్రమ ఫలితాలని గురువు ఈ కన్యారాశి వారికి సంవత్సరం అందించే పరిస్థితి కనిపిస్తుంది. కనుక నిత్యం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. శనగలను వారి గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావమైనటువంటి మీనరాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహరాశి వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరము పూర్తిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అది సప్తమ భావమైంది. ఈ కారణం చేత సింహరాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది జనాలతో కూడా వీరికి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వానికి కానీ, ఇతరత్ర సంస్థలకు కానీ మీరు కట్టాల్సినటువంటి పన్నులు కానీ, శిస్తులు కానీ ఏ కారణం చేతనా కట్టకపోవడం వల్ల అపరాధ రుసుముతో కట్టాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి, శ్రామిక కార్మిక జీవులకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అనుకోకుండా సమాజంలో మీరు చేసేటువంటి మంచి పనులకు గుర్తింపు లభించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరం సప్తమ భావంలో శని యొక్క సంచారం మీకు ప్రతికూలతను ఎక్కువగా కనిపించే వాతావరణం కనిపిస్తుంది. శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ శనేశ్వరునికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ వేసి స్వామివారికి పూజలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. రాహు మే 18 నుంచి షష్టమ భావంలోనికి రావడం వల్ల అనగా మే 18 వరకు ఆయన సప్తమ భావం అనేటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. మే 18 తర్వాత షష్టమ భావంలోనికి కుంభరాశిలోనికి రావడం వల్ల మీరు కొంత ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. మీ సహజ సిద్ధమైనటువంటి దూరంలో మీరు ఆదాయాన్ని, అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా అధికమైనటువంటి ఆర్థిక లాభాలను, అభివృద్ధిని మీరు అందుకోగలుగుతారు. ఇక కేతువు 2025 మే 18 వరకు మీ జన్మరాశిలో కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వ్యయంలోనికి సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు మే 18 తర్వాత. మరి పూర్తిగా కేతువు మీకు ప్రతికూలంగా ఉన్నాడు ఈ సంవత్సరము అని చెప్పుకోవచ్చు. ఈ కేతువు జన్మరాశిలోనూ వ్యయంలోనూ సంచరించడం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని నిరాశ వెంటాడుతుంది.
మీరు ఆశించిన పనులు కొన్ని పూర్తిగా అందుకోలేకపోతారు. అధిక ఖర్చులు పెట్టాల్సిన సందర్భాలు ఏర్పడుతుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణం చేత నిత్య గణపతి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి కానీ వ్యయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో తృతీయ భావంలో వృశ్చిక రాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కుంభరాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల కొన్ని వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధిని పొందగలుగుతారు. భూముల నుంచి లాభాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల మిథున కర్కాటక రాశిలోకి ఆయన సంచారం కొనసాగించడం వల్ల దశమ లాభభావం కావడం వల్ల అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 నవంబర్, అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో వృశ్చిక రాశిలోనికి రవి సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా ఉండగలుగుతారు. 2026 ఫిబ్రవరి, మార్చి మాసంలో కుంభరాశిలోనికి సూర్య భగవానుడు రావడం వల్ల అది షష్టమ భావం కావడం వల్ల కొన్ని విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక రకమైనటువంటి గౌరవాన్ని, ఒక రకమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు 60% సుఫలితాన్ని అందిస్తున్నాడు. అలాగే కుజుడు మీకు 40 నుంచి 50% సుఫలితాలను అందిస్తున్నాడు. అయినప్పటికీ కూడా కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి. సూర్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఈ కన్యా రాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల మిథున కర్కాటక రాశిలోకి ఆయన సంచారం కొనసాగించడం వల్ల దశమ లాభభావం కావడం వల్ల అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 నవంబర్, అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో వృశ్చిక రాశిలోనికి రవి సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా ఉండగలుగుతారు. 2026 ఫిబ్రవరి, మార్చి మాసంలో కుంభరాశిలోనికి సూర్య భగవానుడు రావడం వల్ల అది షష్టమ భావం కావడం వల్ల కొన్ని విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక రకమైనటువంటి గౌరవాన్ని, ఒక రకమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు 60% సుఫలితాన్ని అందిస్తున్నాడు. అలాగే కుజుడు మీకు 40 నుంచి 50% సుఫలితాన్ని అందిస్తున్నాడు. అయినప్పటికీ కూడా కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి. సూర్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఈ కన్యా రాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.